దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. 147వ కీర్తన 3వ చరణం. ప్రభునందు ప్రియులారా, దేవుడు పాడైన బ్రతుకులను బాగు చేసేవాడయ్యున్నాడు. 34వ కీర్తన 18వ చరణములో, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని తెలియజేయుచున్నాడు. మనుషుని యొక్క జీవితములో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎదురు దెబ్బలు, మోసాలు, ఆర్థికపరమైన, మానసికపరమైన సమస్యలు ఎన్నో కలవు. దేవుడు గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడయ్యున్నాడు. ప్రతి విషయంలోనూ దేవుని యొక్క ప్రసన్నిధి మనము కోరగలిగితే తగినటువంటి సహాయము దేవుడు మనకిస్తాడు. ఎవరి బ్రతుకు వారిదే, ఎవరి సమస్యలు వారివి. ఎవరూ మన గురించి పట్టించుకోలేని ప్రస్తుత కాలములో మన గురించి ఆలోచించగలిగిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. 146వ కీర్తనలో, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడని తెలియచేయుచున్నది వాక్యం. కనుక మన జీవితములలో కృంగిన పరిస్థితి నుంచి ఆదుకొనగలిగిన వాడు కేవలము మనకు ఆశ్రయదుర్గమైన ప్రభు అయిన దేవుడే కదా. కనుక ఈ ఉదయకాలపు ఈ మాటల చేత మనము ఆదరించబడదాం. మన బాగోగులను గురించి ఎంత గొప్ప ధీమాను వ్యక్తపరుస్తున్నటువంటి దేవుని సన్నిధికి మనము మరలగలిగితే దేవుడు తప్పకుండా మనలను ఉద్ధరిస్తాడు. 145వ కీర్తన 14వ చరణములో, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడని వ్రాయబడింది. నిజముగా మనలను తిరిగి లేవనెత్తగలిగిన వాడు దేవుడు మాత్రమే. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనములో, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. కనుక మన బ్రతుకులను బాగుండాలని, బాగు చేయగలిగినటువంటి బాధ్యతను దేవుడు తీసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళుట ఆశీర్వాదకరము కదా. ఈ ఉదయకాలమున నీ జీవితంలో ఎలాంటి సమస్యల చేత నీవు సంధింపబడి కృంగిపోతున్నావో, నిన్ను ఆదరించగలిగినటువంటి కేవలము ఏకైక ఆశ్రయదుర్గము మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. యేసుక్రీస్తు నామమున మీరు చేసే ప్రతి ప్రార్థన, ప్రయత్నము మీకు మేలుకరముగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడైన నీ ఉద్దేశములు సఫలము చేయునని సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో సెలవిస్తున్న మాట. కనుక గుండె చెదిరిపోయి కృంగిపోయి బాధలలో ఉన్నవి నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన దగ్గర రండి. ఈ ఉదయకాలమున ఈ వాక్యము చేత మీరు ధైర్యపరచబడండి. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. నీ దివ్యమైన వాక్యము చేత మీరు మమ్మను మరొకసారి ధైర్యపరుస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయనా, మా గుండె చెదిరిన పరిస్థితులు, మా బాధలు, మా ప్రతి నొప్పిని నీవు మాత్రమే అర్థం చేసుకునగలిగిన దేవుడవు. కనుకనే నీ ప్రియమైన ప్రేమ చేత మమ్మను పిలుస్తున్నావు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. నాయన, శ్రమలో ఉన్నటువంటి బిడ్డలను ఆదరించగలవు. మా గాయములు, శరీరపరమైన, మానసికపరమైన గాయములను మాన్పగలిగినటువంటి వాడు నీవే. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే నన్ను సెలవిచ్చావు. కేవలము శరీరపరమైన స్వస్థతే కాక మానసికపరమైనటువంటి స్వస్థతను నీవు కలుగచేయు దేవుడవై ఉన్నావు. మనశ్శాంతిని, సమాధానమును, ప్రశాంతతను కలుగు చేయవాడవై ఉన్నావు. మా జీవిత దినముల సమాధానము నీవు కలుగు చేయవాడవై ఉన్నావు. నాయన, మా బ్రతుకు దినములనిట మీ కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా దయచేసి మమ్మను ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ దినాన్ని వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో మెండైన దీవెనలు నిండారుగా కలుగచేసి వారిని ఆదుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మన ఎల్లరికూ తోడైండునుగాక. ఆమేన్.